ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మహోన్నతుడా, మా యేసయ్య మీకు వందనాలు ప్రభా. వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, లేఖనాలు గ్రహించినట్లు మా మనసులు తెరవండి. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది, అందరికి వందనాలండి. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి అని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. ఎంతగా చదవాలి అంటే రాత్రి జాముల యందు దేవుని యొక్క వాక్యాన్ని చదువుటకు సమయాన్ని కేటాయించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, మనము బైబిల్ని 7 విషయాల్లో ధ్యానం చేస్తున్నాము. మొట్టమొదటిగా తండ్రులు, రెండవదిగా నాయకులు, మూడవదిగా న్యాయాధిపతులు, నాలుగవదిగా రాజులు, ఐదవదిగా ప్రవక్తలు, ఆరోదిగా కుమారుడైన యేసుక్రీస్తు. ఏడవదిగా పరిశుద్ధాత్మ మరియు అపోస్తలు. దేవునికి మహిమ కలుగును గాక. మనము చిన్న ప్రవక్తల గ్రంథాలు ధ్యానం చేస్తూ ఉన్నాము. హోషేయ భక్తుని గురించి ధ్యానం చేసాం. తర్వాత హోషేయ తర్వాత యోవేలు ధ్యానం చేశాం. యోవేలు తర్వాత ఆమోసు పుస్తకం ధ్యానం చేశాం. ఈ రాత్రి 2 పుస్తకాలు ధ్యానం చేస్తాం. మొట్టమొదటిగా ఓబద్యా పుస్తకం. ఇది ఒక్క అధ్యాయం మాత్రమే ఉంటుంది. ఓబద్యా పుస్తకము ఒక్క అధ్యాయం మాత్రమే ఉంటుంది. అందులో 21 వచనాలు మాత్రమే ఉంటాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారలారా, ఓబద్యా పన్నెండు గోత్రములైన ఇశ్రాయేలు వారికి సంబంధించిన వ్యక్తి. అయితే ఆయన పరిచర్య ఎదోమీయుల మధ్యలో జరిగింది. ఎదోమీయులకు ఆయన ప్రవక్తగా పనిచేశాడు. ఎదోమీయులు తెలుసా? ఇస్సాకు యొక్క పెద్ద కుమారుడు ఏశావు. ఏశావును ఎదోము అని పిలుస్తారు. తర్వాత యాకోబు. చూడండి, ఎదోమీయులు వాస్తవానికి ఏశావు జ్యేష్ఠుడు. అయితే దేవుని యొక్క ఉద్దేశం యాకోబు మీద ఉన్నది కాబట్టి పరిస్థితులు ఏమైనా దేవుని ఉద్దేశానుసారంగా యాకోబుకు ఆ జ్యేష్ఠత్వం దక్కింది. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. యాకోబుకి జ్యేష్ఠత్వం దక్కినంత మాత్రమున ఏశావును దేవుడు ద్వేషించాడు అని ఎప్పుడు మనం ఆలోచించకూడదు. అర్థమైందండి? కాబట్టి మీరు లేఖనాన్ని సరిగా అర్థం చేసుకోండి. హెబ్రీ గ్రంథకర్త ఓ లేఖనాన్ని వ్రాస్తూ 2 ముద్రలు వేశాడు ఏశావు మీద. చూద్దాం, హెబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనంలో, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అనియు జాగ్రత్తగా చూసుకొనుడి. చూడండి, ఇక్కడ 2 ముద్రలు వేశాడు ఏశావు మీద. చెప్పాలంటే చెడ్డ ముద్రలు.
నేను ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా, బైబిల్ బాగా తెలిసినోడు ఆలోచించండి. ఏశావు బైబిల్లో ఎక్కడైనా వ్యభిచారం చేసినట్టు ఒక్క చోటైనా కనిపిస్తుందా? ఏశావు ఎక్కడైనా వ్యభిచారం చేశాడా? చెప్పాలి. బైబిల్ను పరిశోధిస్తే యాకోబు పని మనిషిని కూడా వదల్లా. అర్థమైందండి? అబ్రహాము యాకోబు వంటి వారు పని మనుషులను కూడా వదల్లా. కానీ ఏశావు అటువంటి పనులు ఎప్పుడు చేయలే. ఏశావు సంస్కారంగా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. అర్థమైందండి? పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. ఏశావు ఎక్కడ వ్యభిచారం చేయలే. మరి అపోస్తులైన పౌలు ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైన ఉండునేమో జాగ్రత్తగా చూసుకోవడానికి ఎందుకు అంటున్నాడు అంటే, నేను తప్పు రాస్తున్నాడా ఏమిటి? చూద్దాం. దీనికి సంబంధించిన కొంత స్పష్టత నేను మీకు ఇవ్వటానికి ఇష్టపడుతున్నాను. ఆదికాండమ గ్రంథము 27వ అధ్యాయము 46వ వాక్యం. మరియు రిబకా ఇస్సాకుతో, హేతు కుమార్తెల వలన నా ప్రాణం విసికినది. ఈ దేశస్థురాండ్రైన హేతు కుమార్తెల్లో వీరి వంటి ఒకదాంతో యాకోబు పెళ్లి చేసుకుని ఎడల నా బ్రతుకు వల్ల నాకేం ప్రయోజనము? ఇక్కడ గమనించండి. ఏశావు హేతు కుమార్తెలను పెళ్లి చేసుకున్న, అంటే కనానీయులకు సంబంధించిన వారిని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి అది ఇస్సాకునకు రెబకాకు నచ్చలా. ఇంకొకటి ఏమిటంటే, ఇశ్రాయేలీల పద్ధతులు వేరు, కనానీయుల పద్ధతులు వేరు. ఇప్పుడు ఇంటికి పెద్ద కోడళ్ళు వచ్చారు, భర్త చెప్పినట్లుగా అత్తామామలు చెప్పినట్లుగా చేయాలి. అలా కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. దాన్ని బట్టి ఇస్సాకు ప్రాణం, రెబకా ప్రాణం విసిగిపోయింది. జాగ్రత్తగా వినండి. ఆదికాండం గ్రంథం 28వ అధ్యాయము. ఆదికాండం గ్రంథం 28వ అధ్యాయము 8వ వచనం. ఇదియోగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు ఏశావు ఇష్మాయేలు నొద్దకు వెళ్ళి తనకున్న భార్యలు గాక, చూడండి, కనాను స్త్రీలు భార్య కాదు, భార్యలు ఉన్నారు ఆల్రెడీ. తనకున్న భార్యలు గాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబాయోతు సహోదరి అయిన మహాలాతును కూడా పెళ్లి చేసుకొనెను. చూడండి, ఇప్పుడు మూడో భార్య. మొట్టమొదటిగా కనాను స్త్రీలను ఇద్దరం చేసుకున్నాడు, కొంతమందిని చేసుకున్నాడు. ఇష్మాయేలు కుమార్తెను కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇష్మాయేలు కుమార్తె అంటే మరి ఇస్సాకు ఇష్మాయేలుకు పడదు కదా. కాబట్టి ఎవరైతే శత్రువులుగా ఉన్నారో వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని పెళ్లి చేసుకున్నారు. ఎవరైతే ఇష్టురాండ్రు కాదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు దీన్ని అపోస్తులైన పౌలు ఎలా పరిగణించాడు తెలుసా? వ్యభిచారం లాగా పరిగణించాడు. అంటే తన తల్లిదండ్రులకు ఇష్టం లేదు కాబట్టి అదొక వ్యభిచారం. గుర్తుపెట్టుకోండి, వివాహం చేసుకునేటప్పుడు నీ అంతట నువ్వు నిర్ణయం తీసుకుని చేసుకునే పెళ్లిని వ్యభిచారం అంటారు. అదే పౌలు భక్తుడు చెబుతాడు. అంతేగాని ఏసేవి ఎక్కడ వ్యభిచారం చేయలే.
దీనికి సంబంధించిన ఆ వివరణ, ఆ స్పష్టత చాలామంది ఇవ్వలేదు. ఆ వాక్యం చదివించేసి మాట్లాడతారు కానీ ఆ వివరణ ఎవరు ఇవ్వటం నేను వినలేదు. సో పరిశుద్ధాత్మ నాకు ఇటువంటి ఆలోచన, ఇదే పౌలు భక్తుడు చెప్తుంది, ఇదే వారి తల్లిదండ్రులకు ఇష్టురాండ్రు కారు కాబట్టి, వారు కనానీయులు కాబట్టి, తర్వాత ఇస్మాయేలు సంతతి ఇస్సాకునకు దేవుని చిత్తమునకు వేరైపోయిన వారు కాబట్టి, దేవుని చిత్తమునకు విరోధంగా జీవిస్తున్న వారిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా దాన్ని వ్యభిచారముగా పరిగణిస్తున్నాడు. అంచేత ఇంకొకని భార్యతో పాపం చేయటం వ్యభిచారం అనుకోకండి. తల్లిదండ్రులు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవటం కూడా వ్యభిచారమే. అది పౌలు భక్తుడు చెప్తున్న మాట. ఇంకో మాట, భ్రష్టుడైనను వ్యభిచారియను ఉండేమో జాగ్రత్తగా చూసుకున్నాను. భ్రష్టత్వానికి నేను ఇచ్చే వివరణ ఏమిటంటే, ఏశావు జీవితంలో ఒక్కసారి కూడా బలిపీఠం గట్ల. ఎవడు ప్రార్థన చేయడో వాడే భ్రష్టుడు. ఎవడు ప్రార్థన పూర్వకంగా దేవునితో సంబంధం లేకుండా జీవిస్తాడో వాడే భ్రష్టుడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏశావు జీవితంలో బలిపీఠం లేదు. ఏశావు జీవితంలో వివాహం విషయంలో తన తల్లిదండ్రుల ఇష్టం లేదు. కాబట్టి దాన్ని ఆయన భ్రష్టత్వంగాను వ్యభిచారంగాను పరిగణించాడు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఆదికాండం గ్రంథం 27వ అధ్యాయం 27వ వచనంలో, 27వ అధ్యాయంలో మనము బైబిల్ని పరిశోధిస్తే మనం బైబిల్ని పరిశోధిస్తే 38వ వచనంలో, ఏశావు నా తండ్రి నీ యొద్ద ఒక్క దీవెనయే ఉన్నదా, నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఆడవగా, అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, అతని తండ్రి అయిన ఇస్సాకు, నీ నివాసం భూసారం లేకయు పైనుండి పడు ఆకాశం మంచు లేకయుండును, నువ్వు కత్తి చేత బతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగుదువు, నీవు తిరుగులాడుచుండగా, అక్కడ అండర్లైన్ చేసుకోవాలి, నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరిచివేయబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏశావుకి ఒకే ఒక్క ఆశీర్వాదం ఇచ్చాడు ఇస్సాకు. అదేమిటంటే, నువ్వు తిరుగులాడుతూ ఉంటావు, నువ్వు ఆశీర్వాదాన్ని వెతుక్కుంటూ స్థిరపడటానికి, నీ ఒక సామ్రాజ్యంగా తయారవటానికి, ఒక జనాంగంగా అవటానికి నువ్వు తిరుగులాడుతూ ఉండగా నీ మీద యాకోబు యొక్క అధికారము, పెత్తనము, రాజరికం అనే కాడి విరగొడతాను, నిన్ను ఒక జనాంగంగా చేస్తానని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంచేత మీరు బైబిల్ చూడండి, ఆదికాండము గ్రంథం 36వ అధ్యాయము, 36వ అధ్యాయం అంతా ఏశావు వంశానికి వచ్చిన ఆశీర్వాదాలు మనం బైబిల్లో చూస్తాం. 36వ అధ్యాయంలో ఏశావు వంశావళి మనకు కనిపిస్తుంది. ఏశావు యొక్క మొట్టమొదటి కుమారుడు, 9వ వచనం, ఏశావు షయీర్ మన్యంలో నివసించిన ఎదోమీయుల తండ్రి అయిన ఏశావు వంశావళి ఇదే. ఏశావు కుమారులు పేర్లు ఇవే. ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫస్, ఏశావు భార్య అయిన బసేమాతు కుమారుడగు రఘుయేలు. చూడండి, ఏశావు యొక్క పెద్ద కుమారుడు పేరేంటో తెలుసా? ఎలీఫస్. చెప్పండి, ఎలీఫస్ మీకు తెలుసా? ఎలీఫస్ మీకు పరిచయమేనా? బైబిల్లో అతను ఎక్కడున్నాడు? ఏ కాలమునకు సంబంధించిన వాడు అంటే, ఎలీఫస్ అనే వ్యక్తి ఏబు కాలమునకు సంబంధించిన వాడు. చూద్దాం, ఏబు గ్రంథంలో ఎలీఫస్ గురించి రాయబడిన మాటలు అద్భుతంగా ఉంటాయి. ఏబు యొక్క స్నేహితులలో ప్రథమ స్నేహితుడు ఎలీఫస్. ఏబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం, తేమానీయుడైన ఎలీఫస్, పుల్దీయుడైన బెల్దదు, నయామాతీయుడైన జోఫరు అను తన ముగ్గురు స్నేహితులు. చూసారా, మొత్తం కలిసి 4 స్నేహితులు ఏబుతో కలిసి.
ఏబు యొక్క మొట్టమొదటి స్నేహితుడు ఎవరంటే ఎలీఫస్. మీరు ఏబు గ్రంథం 4వ అధ్యాయం చూడండి. ఎలీఫస్కు దేవుని యొక్క దర్శనం ఉందట. ఎలీఫస్కు దేవుని యొక్క దర్శనం ఉందట. దేవుని స్వరమును వినినవాడు బైబిల్ చెప్తుంది. చూడండి ఏబు గ్రంథం 4వ అధ్యాయము 12 నుంచి 4వ అధ్యాయం మొదటి వచనం. దానికి తేమాయుడైన ఎలీఫస్ ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చును. అంటే ఈ అధ్యాయం ఎవరికి సంబంధించింది? 4, 5 అధ్యాయములు ఎలీఫస్ మాట్లాడిన మాటలు. ఏబు గ్రంథంలో ఎలీఫస్ మాట్లాడిన అధ్యాయాలు చాలా ఉన్నాయి. ఏబు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. నాకు ఒక మాట రహస్యంగా తెలపబడెను, నా చెవిలో ఒకడు గుసగుసలాడుచున్నట్టు అది నాకు వినబడెను. గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయన రాత్రి కలల వలన పుట్టు తలంపులు అది కలిగను. భయమును వణుకును నాకు కలిగను. అందువలన నా ఎముకలన్నీ కదిలెను. ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమములు పులకించను. ఎలీఫస్ యొక్క అనుభవం ఇది. అది నిలువబడగా దాని రూపం నేను గుర్తుపట్టలేకపోతే, ఒక రూపం నా కన్నుల ఎదుట నుండెను. మెల్లనైన ఒక కంఠస్వరం నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధి మర్త్యులు నీతిమంతులగుదురా, తాము సృజించిన వాని సన్నిధి నరులు పవిత్రులగుదురా. ఆయన తన సేవకులు నమ్ముటలేదు, తన దోతల యందు లోపములు కనుగొడుచున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించారు ఈ మాట? మెల్లనైన కంఠస్వరం ఆయన విన్నాడట. ఒక రూపం ఆయన ఎదుట నిలబడిందట. ఆయన గుర్తించలేకపోయాడట ఆ రూపాన్ని. ఏం మాట్లాడుతుంది ఆ రూపం? ఆయన దేవుడు, ఆ రూపం ఎవరో కాదు, దేవుడు. ఏం మాట్లాడుతున్నాడు ఆయన? ఎలీఫస్తో ఏం మాట్లాడుతున్నాడు? పరలోకంలో ఉన్న దేవదూతల గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు. ఎంత అద్భుతం తెలుసా? చూడండి అన్నమాట. 4వ అధ్యాయము 16వ వచనం. అది నిలవబడగా దాని రూపం నేను గుర్తుపట్టలేకపోతే, ఒక రూపం నా కన్నెదుట నుండెను. మెల్లనైన ఒక కంఠస్వరం నేను వింటిని. ఏమనగా, దేవుని సన్నిధిని మర్త్యులు నీతిమంతులగుదురా, తాము సృజించిన వాని సన్నిధిని నరులు పవిత్రులగుదురా. ఆయన తన సేవకులు నమ్మట్లేదు, తన దూతల యందు లోపములు కనుగొనుచున్నాడు. గమనించారా? దేవుడు ఎలీఫస్తో దేవదూతల గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు. ఎవరిని గురించిన విషయాలండి? దేవదూతల గురించిన విషయాలు మాట్లాడుతున్నాడు. ఇంకా ఇంకా ఏబు గ్రంథం 15వ అధ్యాయంలో ఒక మాట చూపిస్తా, అద్భుతమైన మాట. ఏబు గ్రంథం 15వ అధ్యాయంలో తేమానీయుడైన ఎలీఫస్ మాట్లాడుతూ ఉన్నాడు. ఎలీఫస్ మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఒక అద్భుతమైన మాటను ఆయన వినియోగిస్తున్నాడు. చూడండి 7, 8 వచనాలు. మొదట పుట్టిన పురుషుడు నీవేనా? నీవు పర్వతములకు ముందుగా పుట్టినవాడవా? దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా? నీవు మాత్రమే జ్ఞానవంతుడవా? చూడండి ఇక్కడ, దేవుని ఆలోచన సభలో చేరి ఉన్నవాడవా. దేవుని ఆలోచన సభ ఎలీఫస్కి ఏం తెలుసు? దేవదూతలతో, చెరాపులతో, కెరూబులతో, 4 జీవులతో, దేవుడు 24 పెద్దలతో కలిసి కూర్చొని మాట్లాడి ఆలోచన సభను ఏర్పాటు చేసుకుంటాడట. అది ఎలీఫస్ చూశాడు. పరలోకంలో జరుగుతున్న ఆ ఆలోచన సభను ఆయన చూశాడు. అంటే ఇక్కడ నేను మీతో చెప్తున్నట్టు తెలుసా, ఏశావును కానీ ఏశావు సంతతిని కానీ దేవుడు విడిచిపెట్టలేదు. అంచేత ఆదికాండము గ్రంథం 36వ అధ్యాయము 36వ అధ్యాయము 15వ వచనం. ఏశావు కుమారులు వీరు నాయకులు. ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫస్ కుమారులు తేమాన్ నాయకుడు, ఓమార్ నాయకుడు, షఫా నాయకుడు, కనజు నాయకుడు, కొరహు నాయకుడు, గాతము నాయకుడు, అమాలేకు నాయకుడు. వీరు ఎదోము దేశమందు ఎలీఫస్ నాయకులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అప్పటికి ఇశ్రాయేలు దేశం ఏర్పడలేదు. అప్పటికి ఏశావుకు ఒక దేశం ఏర్పడింది. శేయీరు మన్యమును స్వాధీనపరుచుకున్నాడు.
ఎత్తైన పర్వతం అది. శయీరు పర్వతం అనేది ఎత్తైన పర్వతం. ఇంకా ఇంకా కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. తర్వాత చూడండి 36:31 మరియు ఏ రాజు అయినను ఇశ్రాయేలు మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా. చూడండి, అంటే అసలు ఇశ్రాయేలుకు రాజ్యం అనేది లేకముందే ఎదోము సంతతిలో వారు రాజులయ్యారు, రాజ్య పరిపాలన ఏర్పడింది. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం ఏం జరిగింది? యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు. అయితే నేను అద్దరు నుండి మీ పితరులైన అబ్రహాము తోడుకొని వచ్చి కనాను దేశం అంతటా సంచరింపజేసి అతనికి సంతానం విస్తరింపజేసి అతనికి ఇస్సాకును ఇచ్చితిని. ఇస్సాకునకు నేను యాకోబును ఏశావును ఇచ్చితిని. శయీరు మన్యములను స్వాధీనపరుచుకున్నట్లు వాటిని ఏశావుకి ఇచ్చితిని. యాకోబును అతని కుమారులు ఐగుప్తులోనికి దిగిపోయిరి. చూసారా, మొట్టమొదటి స్వాస్థ్యం ఎవరికి కలిగింది? ఏశావుకి. మొట్టమొదట దర్శనం ఎవరికి కలిగింది? ఏశావు కుమారుడైన ఎలీఫజు. మొట్టమొదట నాయకులు ఎవరు? ఏశావు సంతతిలో వారు. మొట్టమొదట రాజ్య పరిపాలన చేసింది ఎవరు? ఏశావు సంతతిలో వారు. ఆశీర్వాదం మొదట ఎవరికి వచ్చింది చెప్పండి? ఏశావుకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యాకోబు ప్రయాణాలు 4. యాకోబు ప్రయాణాలు 4. బెర్షెబా నుండి హారాను మటుకు 1. హారాను నుండి షెకెమునకు మరియు కొంతకాలం జరిగిన తర్వాత బేతేలునకు 2. తర్వాత బేతేలు పక్కన ఉన్న బెర్షెబా నుండి ఐగుప్తునకు 3. చచ్చిపోయాడు. ఐగుప్తులో చచ్చిపోతే శవం ప్రయాణం చేసింది ఐగుప్తు నుండి మళ్ళీ కనానుకు 4. చచ్చిపోయిన శవం కూడా ప్రయాణం చేసింది. ప్రశాంతంగా ఎప్పుడు ఉండలా. అర్థమైందండి? యాకోబు ప్రశాంతంగా లేదు. ఏశావు చాలా ప్రశాంతంగా ఉన్నాడు. ఆ బాధాకరమైన అనుభవాన్ని ఈ విధంగా పంచుకున్నాడు ఆయన. చూద్దాం, ఆదికాండం గ్రంథంలో ఓ మాట చూపిస్తా. ఆదికాండం గ్రంథం 47వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు నుంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో నీవు జీవించిన సంవత్సరం ఏందని యాకోబుని అడిగినందుకు యాకోబు నేను యాత్ర చేసిన సంవత్సరం 130, నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. గమనించారు ఈ మాట? అతడు ప్రశాంతంగా ఉన్న దినాలు అంటే కొంచెమేనట యాకోబు. ఆ కొంచెం కూడా దుఃఖ సహితంగా దుఃఖంతోనే బ్రతికాడట. ఎందుకంటే సొంత స్వాస్థ్యము లేదు, యోసేపు లేడు, యోసేపుకు ముందు రాహేలు లేదు. తన జీవితంలో ఏవేవైతే ఇష్టపడ్డాడో, ప్రేమించాడో, కోరుకున్నాడో వాటన్నిటిని కోల్పోతూ వచ్చాడు. అంచేత ప్రియమైన దేవుని వల్లరా ఏశావు అన్నిటిని పొందుకుంటూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగా. నేను ఇక్కడ యాకోబు మంచోడు, ఏశావు మంచోడు, యాకోబు చెడ్డోడు అని చెప్పట్లా. పోనీ యాకోబు మంచోడు, ఏశావు చెడ్డోడు అని కూడా చెప్పట్లా. ఆశీర్వాదం ముందు ఎవరికి వచ్చిందో చెప్తున్నా. అర్థమైందని చెప్పింది మీకు. అంతేగాని ఈయన మంచోడు ఆయన చెడ్డోడని నిర్ధారణ చేయడానికి, తీర్పు తీర్చడానికి నేనేమండి. కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా దీవించబడిన వాడు ఏశావు. యాకోబు యొక్క అధికారం అనే కాడి విరగొట్టబడి స్వతంత్ర రాజ్యముగా తాను స్థిరపడ్డాడు. దర్శనాన్ని పొందిన జాతి. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా,
మీరు ఓబద్యా గ్రంథానికి ముందు ఆమోసు పుస్తకం ఉంటుంది. చూద్దాం, ఆ చివరి అధ్యాయంలో చూద్దాం. ఓబద్యా గ్రంథం దగ్గరికి వస్తే ఇటువైపు పేజీలో ఆమోసు పుస్తకం ఉంటుంది, అటువైపు పేజీలో ఓబద్యా పుస్తకం ఉంటుంది. ఓబద్యా గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమును నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామం ధరించిన జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపురీతిగా దాన్ని మరలా కట్టుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు గుడారము యోధా గోత్రానికి సంబంధించింది. జాగ్రత్తగా వినండి. గుడారాలు రెండు, ప్రత్యక్ష గుడారము, దావీదు గుడారము. జాగ్రత్తగా వినండి. ప్రత్యక్ష గుడారం వేరు, దావీదు గుడారం వేరు. దావీదు గుడారం అంటే ప్రైజ్ అండ్ వర్షిప్, స్తుతి ఆరాధన. యెరూషలేమును కొండను, దావీదు గారు యెరూషలేమును స్వాధీనపరుచుకున్న తర్వాత ఎబూసి అనే ప్రాంతాన్ని స్వాధీనపరుచుకొని దానికి దావీదుపురం అని పేరు పెట్టాడు. ఆ కొండ మీద సదరం చేసి ఓ పెద్ద బిల్డింగ్ వేసేసాడు. పైన పెద్ద బిల్డింగ్ వేసి 10,000 మందిని ఆరాధన చేసేవాళ్ళని ఏర్పాటు చేశాడు. 5,000 మంది యెహోవా దయాళుడు అంటూ ఉంటే 5,000 మంది ఆయన కృప నిరంతరం ఉండును అంటూ ఉంటారు. నిత్యము రాత్రింబగళ్ళు. ఆ 10,000 మందిని నడిపించడానికి దావీదు ప్రధాన గాయకుడు, ఆసాపు ప్రధాన గాయకుడు, హేమాను ప్రధాన గాయకుడు, ఎదూతూను ప్రధాన గాయకుడు. వీళ్ళందరూ ప్రధాన గాయకులుగా ఉండి ఆ గుడారంలో స్తుతి ఆరాధన నిత్యము కొనసాగించారు. దాన్నే దావీదు గుడారం అంటారు. దీని గురించి ఎక్కువ మాట్లాడటానికి నా మనసు లేదు. అదొక బిగ్ సబ్జెక్ట్. ప్రత్యక్ష గుడారం లాగా దావీదు గుడారం అనేది అదొక సబ్జెక్ట్. అది చాలా టైం పడుతుంది మాట్లాడటానికి. కనీసం ఒక 2-3 సందేశాలు అయితే కానీ అది పూర్తవు. అయితే కాలక్రమేణా యెరూషలేములో దావీదు గుడారం పడిపోయింది. అంటే అర్థం ఏంటంటే ఆత్మ సంబంధమైన ఆరాధన తగ్గిపోయింది. దావీదు ఉన్నప్పుడు, ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు, ప్రవక్తల సమూహం అంతటితో కలిసి ఆయన ఆరాధన చేస్తున్నప్పుడు యెహోవా ఆత్మ బలముగా దిగొచ్చేసేది. అందరూ ఆత్మతో నింపబడి ప్రవచించేవారు. అటువంటిది కోల్పోయారు. ఏది యోదావారు, బెన్యామీనీలు, ఈ 2 గోత్రాలు యెరూషలేములో ఉన్నప్పుడే ఆ స్తుతి ఆరాధన అనేది ఆగిపోయి ప్రజలు విగ్రహారాధన చేయటం ప్రారంభించారు. అందుచేత దేవుడు బాబిలోనికి బానిసలుగా 70 సంవత్సరాలు పంపించాడు. అయితే ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్ల బాగు చేసి ఎదోము శేషమును నా నామం ధరించిన అన్యజనులందరం తీసుకొచ్చి పూర్వప్రీతిగా దాన్ని మళ్ళీ తిరిగి కట్టేస్తారు. అంటే ఇప్పుడు దావీదు గుడారం ఎవరు వశంలోకి వచ్చేసింది చెప్పండి? ఎదోమీయుల వశంలోకి వచ్చేసి. ఎదోమీయులు దర్శనాలు చూసేవారిగా, ఆత్మ సంబంధమైన ఆరాధికులుగా మారిపోయారు. మరి ఇశ్రాయేలు సంగతి ఏమిటి అంటే, యాకోబును అతని కుమారులు ఐగుప్తులో దిగిపోయి 430 సంవత్సరాలు అక్కడే ఉండిపోయారు. ఇంకా దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఎవరు? దేవునికి ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? బలర్పించేవాళ్ళు ఎవరు? దిక్కు ఏశావు సంతానమే. అంచేత యెహోవా తన కొరకు భక్తులను ఏర్పరచుకున్నాడని తెలుసుకోండి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఏశావు సంతానం యోదావారు కోల్పోయిన స్తుతి ఆరాధన మళ్ళా ప్రారంభించారు. యెహోవా దేవుణ్ణి సేవిస్తూ ఆయన కనపరుస్తూ
ఆరాధికులుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ నేను చెప్తుంది ఏమిటంటే, ఎదోమీయులను దేవుడు విడిచిపెట్టలేదు, ద్వేషించను లేదు, అసహించుకోను లేదు, వారిని ఆశీర్వదించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. మనం అపోస్తుల కార్యముల గ్రంథంలో చూద్దాం. అపోస్తుల కార్యముల గ్రంథము 15వ అధ్యాయము 12 నుంచి. అంతటా ఆ సమూహమంతయు ఊరకుండి బర్నబాయు సౌలును తన ద్వారా దేవుడు అన్యజనుల్లో చేసిన సూచక్రియలను అద్భుతం వివరించగా ఆలకించెను. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా, నా మాట ఆలకించండి. అన్యజనుల్లోండి దేవుడు తన నామం కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగ మొదట కటాక్షించును సుమయోను వివరించి ఉన్నాడు. ఇందుకు ప్రవక్తల వాక్యములు సరిపడి ఉన్నవి. ఎట్లనగా, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను, మనుషుల్లో కడమ వారును నా నామం ఎవరికి పెట్టబడును ఆ సమస్తమైన అన్యజనుల ప్రభువును వెదకున్నట్లు పడిపోయిన దావీదు గుడారం తిరిగి కట్టెదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టేదనని అనాది కాలం నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభు సెలవిచ్చుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి అన్యజనుల్లోని దేవుని వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక. చూసారా, కొత్త నిబంధనలో దావీదు గుడారపు ప్రస్తావన, అన్యజనుల ప్రస్తావన. వారు ఏశావు సంతానం. అపోస్తులైన పౌలు ద్వారా కట్టబడిన ప్రతి సంఘము ఏశావు సంతానం. ఎదోమీయులందరూ రక్షించబడి కొత్త నిబంధన సంఘములుగా నిర్మించబడి ఆత్మ సంబంధమైన మందిరాలుగా మార్చబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పమంటారా, ఇప్పటికీ యేసుక్రీస్తును యాకోబు సంతతి విశ్వసించలేదు. ఇప్పటికీ వాళ్ళు ఇంకా విశ్వసించలేదు. వారున్న ప్రాంతంలోనే ఆయన మరియ గర్భమును వంతెనగా చేసుకుని భూమి మీదకి వచ్చాడు. వారున్న ప్రాంతంలోనే 33.5 సంవత్సరాలు జీవించాడు. వారున్న ప్రాంతంలోనే తన ప్రాణం పెట్టాడు. వారున్న ప్రాంతంలో తిరిగి లేచాడు, పరలోకి వెళ్ళాడు. అనేక సాక్ష్యాలు కళ్ళ ముందు ఉన్నాయి. సాక్ష్యాలు మేఘం వలె ఆవరించి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అయినా వారు విశ్వసించలేదు. మనము అన్యజనులమైన మనము ప్రభువును విశ్వసించాము. ఏశావు సంతతి అయిన ప్రతి వారు ప్రతి దేశంలో భూమి మీద ఎక్కడెక్కడ ఉన్నారు వారందరూ కొత్త నిబంధన గుడారంలోనికి, దావీదు గుడారంలోకి వచ్చేస్తున్నారు. ఇదంతయు దేవుని సంకల్పము. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, దేవుడు ఏశావుకు అన్యాయం చేశాడా? చేశాడండి. అందుకే రోమీయులకు రాసిన పత్రిక, దేవుడు అన్యాయస్తుడా? అట్లా అనరాదు. ఏశావు సందర్భంలో ఉంటుంది ఆ మాట, ఏశావుని గురించిన సందర్భంలో ఉంటుంది ఆ మాట. కాబట్టి ఈ మాటలు వినుచున్న వారులారా, ఆ జాతిని ఎదోమీయులను దేవుడు విడిచిపెట్టలేదు. కాబట్టి ఓబద్యా ప్రవక్త ద్వారా వారితో మాట్లాడుతున్నాడు. చూద్దాం. ఓబద్యా పుస్తకము 1వ వచనం. ఓబద్యాకు కలిగిన దర్శనము. ఎదోము గురించి ప్రభువు యెహోవా సెలవిచ్చున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కువగా నేను వివరించడానికి ఇష్టపడటం లేదు. చివరి మాట అని చెప్పి నేను ముగిస్తా. 21వ వచనం. మరియు ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి వారిని విడిచిపెట్టలేదు. వారి లోపములు పాపములు అన్నీ చెప్పాడు, వారిని సవరించాడు, దావీదు గుడారంలోకి తీసుకొచ్చాడు. వాళ్ళ బ్రతుకులను మళ్ళా దేవుడు బాగు చేశాడు. అంచేత నీ బ్రతుకును ఖచ్చితంగా దేవుడు బాగు చేస్తాడు. మనుషులు నీ మీద పెత్తనం చేస్తున్నారా? నిన్ను మోసం చేస్తున్నారా? నీకు అన్యాయం చేస్తున్నారా? కళ్ళ ముందే నువ్వు అన్యాయం చేయబడతా ఉన్నావా? అన్యాయం చేయబడటం బట్టి ఏడుస్తున్నావా, దుఃఖపడుతున్నావా, రోధిస్తున్నావా? దేవుడు నీకు న్యాయం చేస్తాడు. ఖచ్చితంగా దేవుని వలన సరి అయిన న్యాయం నీకు జరుగుతుంది బిడ్డ. అంచేత దేవుని యందు నమ్మిక ఉంచు, ఆయన నీ జీవితంలో కార్యం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఓబద్యా గ్రంథమును మన హృదయాలలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యోనా గ్రంథంలోకి వద్దాం. చిన్న ప్రవక్తల పుస్తకాల్లో యోనా గ్రంథము చూడండి. యోనా గ్రంథము 1వ అధ్యాయము
యెహోవా వాక్కు అమిత్తాయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను. చూడండి, యోనా ఇశ్రాయేలీలకు సంబంధించిన వాడు, అంటే దేవుని ప్రజలకు సంబంధించిన వాడు. అయితే ఈయన్ను దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. ఇది అష్షూరు సామ్రాజ్యం. ఏ సామ్రాజ్యం చెప్పండి? అష్షూరు సామ్రాజ్యం. చూద్దాం. యోనా గురించి రాజుల గ్రంథంలో ఒక్క రెఫరెన్స్ ఉంటుంది, అది చూద్దాం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనం. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము 25వ వచనం. రెండవ రాజు గ్రంథం 14వ అధ్యాయం 23 నుంచి చదువుదాం. యోధా రాజును యావాషు కుమారుడైన ఆమజ్యా ఏలుబడిలో 15వ సంవత్సరమందు ఇశ్రాయేల్ రాజు అని యెహోయాషు కుమారుడు యెరోబాము షోమ్రోనులో ఏలనారంభించి 41 సంవత్సరములు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయటకు కారకుడగు నెబాయోతు కుమారుడైన యెరోబాము చేసిన పాపం విడువక అనుసరించి యెహోవా దృష్టికి చెడుతనం జరిగించును. గత్హే పేరు ఊరివాడైన అమిత్తాయికి పుట్టిన తన సేవకుడైన యోనా అను ప్రవక్త ద్వారా ఇశ్రాయేలీల దేవుడు యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఇతడు హామాతునకు పోవు మార్గము మొదలుకొని మైదానపు సముద్రము వరకు ఇశ్రాయేలు వారి సరిహద్దును మరలా స్వాధీనపరుచుకొనెను. ఏలయనగా అల్పులేమి గనులేమి ఇశ్రాయేలు వారికి సహాయులు ఎవరు లేకపోయిరి. యెహోవా ఇశ్రాయేలు వారు పొందిన బాధ ఘోరమైంది అనుకొనెను. ఇశ్రాయేలు పేరు ఆకాశం కింద తుడిచివేయనని యెహోవా సెలవిచ్చెను గనుక యెహోయాషు కుమారుడైన యెరోబాము ద్వారా రక్షించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఇప్పటికీ ఇశ్రాయేలీ సామ్రాజ్యం అష్షూరు చెరలోనికి వెళ్ళలేదు. యెరోబాము అనే వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు. యెరోబాము తర్వాత ప్రియమైన దేవుని వారలారా, ఇశ్రాయేల్ రాజ్యం గురించి మాట్లాడుతున్నాను, యోధా రాజ్యం కాదు. యెరోబాము తర్వాత పెకహు అనే రాజు ఇశ్రాయేల్ వారిని ఏలుబడి చేస్తా ఉన్నాడు. అతని కాలంలో అష్షూరు రాజైన తిగ్లత్-పిలెసెరు అనే వ్యక్తి వచ్చి ఇశ్రాయేల్ వారిని చెరలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు చెరలోకి వెళ్ళక ముందు ఇశ్రాయేలీలు అష్షూరు చెరలోకి వెళ్ళక ముందు ఇశ్రాయేలు దేశంలో యోనా యెరోబాము అనే వ్యక్తి కోసం ప్రవచిస్తూ పరిచయం చేస్తున్నాడు. దేవుడు వెంటనే ఉన్నాడు తెలుసా, యోనా నినివే వెళ్ళు. నినివే అష్షూరు సామ్రాజ్యానికి రాజధాని. నినివే వెళ్ళి ఆ పట్టణానికి దుర్గతి కలుగుతుందని చెప్పమన్నాడు. నాకు తెలిసి అప్పటికే అష్షూరు వారు ఇశ్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి రావడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉండుండొచ్చు. కాబట్టి యోనా ఏం చేశాడంటే నినివేకి వెళ్లకుండా తార్షీష్కి వెళ్ళాడు. న్యాయం అనిపించింది నాకైతే, యోనా చేసింది న్యాయం అనిపించింది. ఎందుకంటే ఇంకా కొద్ది కాలంలో వచ్చి ఇశ్రాయేల్ దేశం మీద పడి మొత్తం చెరకు తీసుకెళ్ళిపోతాడు. అట్లాంటి పట్టణం తగలబడిపోతే ఏమైంది? తగలబడితే ఇశ్రాయేల్ ప్రశాంతంగా ఉంటారు కదా ఇక్కడ.
కానీ దేవుడు అన్నాడు, అవన్నీ నీకు కాదు, ఎప్పుడు ఎవరి జీవితంలో ఏం చేయాలో నాకు తెలుసు, నువ్వు నినివేకి వెళ్ళు. ఆయన టికెట్ తీసుకొని తార్షీష్కి వెళ్ళిపోయాడు. ఓ వాడెక్కేశాడు. సముద్రంలో పెద్ద తుఫాను. యోనా వాడి యొక్క అమరంలో, అంటే ఆ వాడి యొక్క కింది భాగంలో నిద్రపోతున్నాడు. వాస్తవానికి ప్రయాణికులు వాడలో 2 అంతస్తు 3 అంతస్తులను ప్రయాణం చేస్తారు. కింద భాగంలో ఏంటంటే నీటి కదలికలకు వాంతులు అవుతాయి అన్నమాట. కానీ మనోడు ఏ కదలిక లేకుండా కమ్మ నిద్రపోతున్నాడు కిందకి వెళ్ళి పడుకొని. అప్పుడు తుఫాను వచ్చేస్తా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు ఎవరి వల్ల ఈ కీడు సంభవిస్తుంది అని చీట్లు వేస్తే యోనా అనే పేరు వచ్చింది. అందరూ వచ్చేసారు. బాబు లే నిద్రపోతా, నిద్రపోతా లే అని లేపారు. ఏంటి సంగతులు? అన్ని సీట్లు రాస్తే నీ పేరే వస్తుంది, ఏం జరిగింది, ఏం చేసావు, అసలు నువ్వు ఎవరివి అంటే అప్పుడు ఆయన చెబుతున్నాడు, భూమికి ఆకాశాన్ని సృష్టికర్త అయిన యెహోవా దేవుని సేవకుణ్ణి. ఆయన అటు వెళ్ళమన్నాడు, నేను ఇటు వస్తున్నా. నినివే వెళ్ళమన్నాడు, తార్షీషుకు వెళ్తాను. ఎంత పని చేసావయ్యా, నీ వలన వాడంతా గందరగోళం అయిపోతుంది కదా. చూడండి, ఒక్క వ్యక్తి వలన ఎంత గందరగోళాలు. అందుకనే ఓ మాట రాబడింది ప్రసంగంలో, ఒక పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపును. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి నీ విషయమై మేమేం చేయాలో చెప్పు నాయన. ఎంత ఉపద్రవం జరుగుతుందంటే మీ దేవుడు చాలా శక్తిమంతుడు. ఏం చేయాలో చెప్పు అంటే ఆయన అన్నాడు, ఏమి చేయాల్సిన అవసరం లేదు, మీరు సురక్షితంగా ఉండాలంటే ఎత్తి నన్ను సముద్రంలో పడేయండి అన్నాడు. సముద్రంలో పడేయటమా? అమ్మో, నువ్వు వాడెక్కితేనే ఇంత కీడు జరుగుతుంది, నేను సముద్రంలో పడేస్తే మాకు ఇంకెంత కీడు జరుగుతుంది. కాబట్టి అలా కాదని సరుకులన్నీ పడేశారు. అయినా తుఫాను తగ్గలేదు, అయినా ఆ నీటి ఎద్దడి తగ్గలేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే యెహోవా దేవునికి ప్రార్థన చేసి, ప్రభువా మేమేమి చేయలేము, మా యందు ఏ దోషం లేదు, నీ సేవకుడే నీకు విరోధంగా ప్రయాణం చేస్తున్నాడు, మా మీదకి ఏ కీడు రానివ్వద్దు అని చెప్పి యోనాను తీసుకొని ఎత్తి సముద్రంలో పడేశారు. సముద్రంలో పడేస్తే ఒక తిమింగళం ఆయన్ని మింగేసింది. తిమింగళం ఎంత ఉంటుందో తెలుసా? 3 అంతస్తుల వాడంత ఉంటుంది. ఎంత ఉంటుందండి? 3 అంతస్తుల వాడంత ఉంటుంది. అంటే ఒక 3 అంతస్తుల బిల్డింగ్ అనుకోండి, బిల్డింగ్ చిన్నది ఇంకా చెప్పాలంటే. వాడ 3 అంతస్తులు పెద్ద వాడ. లోపల ఎంత ప్లేస్ ఉంటుంది, లోపల చాలా ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు తిమింగళం యొక్క గర్భంలోకి వెళ్ళాడు, దాని లోపల ఉన్న దుర్వాసన, మురికి, కంపు అంతా చుట్టేసుకుంది. అదే 2వ అధ్యాయంలో, అయ్యా నాచు నన్ను చుట్టుకొని ఉందయ్యా, తరంగములు నన్ను కప్పేశాయి, నాకు సహాయం చేయని ప్రార్థన చేస్తాను. చివరికి ఏమన్నాడంటే 9వ వచనంలో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పిస్తా, నేను మొక్కుకున్న మొక్కుబడులను చెల్లింపక మానను. అంటే నీ కోసం సేవ చేస్తాను, మొక్కుబడి చేసుకున్నా, మాటిచ్చా, నీ సేవకునిగానే ఉంటా అని తీర్మానం తీసుకున్నా, కాబట్టి అదే చేస్తానయ్యా అని దేవుని దగ్గర ఒప్పుకున్న తర్వాత నినివే సముద్రపు ఒడ్డున ఆ తిమింగళం యోనాను కక్కేసింది. అప్పుడు మళ్ళీ అదే సందేశం చూడండి, 3వ అధ్యాయం 1వ వచనం, యోనా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. అంతటి యెహోవాకు 2వ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చింది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేసే సమాచారం దానికి ప్రకటించము. ఒకటే సందేశం. అప్పుడు వెళ్ళాడు, ఒక దిన ప్రయాణం అంత దూరం వెళ్ళి ప్రకటన చేశాడు, వచ్చేసాడు. ఊరికి బయట, పట్టణానికి బయట కూర్చొని ప్రశాంతంగా ఉన్నాడు. ఆ సమాచారం ఆ పట్టణం అంతా వ్యాపించింది. ప్రియమైన దేవుని వారలారా, ఆ సమాచారం పట్టణం అంతా వ్యాపించి వారు గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ప్రార్థన చేయటం ప్రారంభించారు. రాజు సైతం సింహాసనం దిగి గోనె పట్ట మీద కూర్చొని పాపాలు ఒప్పుకోవటం ప్రారంభించాడు. ఎంతగా జరుగుతుందని యోనా ఊహించలేదు. దేవుడు తాను చేస్తా అన్న కీడు చేయటం మానేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోనాకు చాలా కోపం వచ్చేసింది. చూడండి, యోనా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. యోనా దీన్ని చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని అనుకుంటేను కదా
ఇందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపగల దేవుడు అయి ఉండి పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పోతిని. అది కీడు జరగాలనే కదా నేను వెళ్ళాను, కానీ నువ్వు కీడు చేయటం మానేసి. వాళ్ళు బాగుంటే నా ప్రజలు బాగుండరు. నా ప్రజల మీద దాడి చేస్తారు, యుద్ధం చేస్తారు, చంపేస్తారు. స్త్రీలను, పురుషులను, చిన్నపిల్లలను కనికరించకుండా ఖడ్గాలతో నరికేస్తారు. మరియు వారి దేశం తీసుకెళ్ళి బానిసలుగా ఉంచుకుంటారు. ఎందుకు కదా నేను వెళ్ళాను? నువ్వు క్షమించేసి వాళ్ళని బాగు చేస్తామని కదా వెళ్ళాను. అసలు నేను చెప్పకపోతే వాళ్ళు నాశనం అయిపోతారని కదా నేను వెళ్ళాను. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రియమైన దేవుని వారలారా, అన్యజనులను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. వారు ఎటువంటి స్వభావం గల వారైనప్పటికీ దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు అన్నాడు 11వ వచనంలో, 4:11లో, 10-11 వచనంలో, అందుకు యెహోవా నీవు కష్టపడకుండానే పెంచకుండానే ఒక రాత్రిలో పుట్టి పెరిగి ఒక రాత్రిలోనే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే. అయితే 120,000 కంటే ఎక్కువ మంది కుడి ఎడమలు ఎరుగని జనులు బహు పశువులు గల నినివే మహాపురం విషయంలో నేను విచారపడవద్దని యోనాతో అనెను. అంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళందరూ నశించిపోతుంటే నాకు బాధ కాదా? గుర్తుపెట్టుకోండి, నశించు వారి ఎడల, ప్రతి వారి ఎడల దేవుడు దయ కలిగి ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే యేసుప్రభువు వారు ఏమన్నారు? నేను పాపులను పిలవచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలేదు. కాబట్టి నేను వెళతా, వాళ్ళతో కలిసి ఉంటా, వాళ్ళతో కలిసి భోజనం చేస్తా. రోగులకే వైద్యుడు కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈ విధంగా అతని స్వభావం ఎటువంటిదైనప్పటికీ ఆ పట్టణాన్ని రక్షించడానికి దేవుడు అతన్ని వాడుకున్నాడు. ఈ మాటలు వినుచున్న వారలారా, దేవుని సందేశం నీ ఎద్దుకు వచ్చిందా? వెళ్ళు, అన్ని జనుల ఎద్దుకు వెళ్ళు, దేవుని సువార్తను ప్రకటించు. నీ ద్వారా కొన్ని కుటుంబాలు, ఆత్మహత్య చేసుకునే కొంతమంది వ్యక్తులు, కొన్ని ప్రాంతాలు, కొన్ని పట్టణాలు రక్షణ పొందవలసి ఉన్నది. 400 సంవత్సరాలకి విడుదల వస్తుందని ఆదికాండం గ్రంథం 15వ అధ్యాయంలో అబ్రహాము గారితో దేవుడు మాట్లాడాడు. నిర్గమాకాండం 13వ అధ్యాయంలో ఏమని రాయబడిందో తెలుసా? 430 సంవత్సరాలకు యెహోవా సేనలన్నీ ఐగుప్తులోంచి బయలుదేరాయని రాయబడింది. అంటే ఎంత లేట్ అయింది చెప్పండి? 30 సంవత్సరాలు లేట్ అయింది. ఈ 30 సంవత్సరాలు లేట్ ఎవరో తెలుసా? మోషేయే. మోషే ఆలస్యంగా విధేయత చూపించడం వలన 30 సంవత్సరాలు ఆలస్యమైంది. ఈ 30 సంవత్సరాలలో కొన్ని వందల మంది చనిపోయారు. యవనస్తురాల జీవితాలు పాడైపోయాయి. యవనస్తుల బలం కరిగిపోయింది. ఆ ఐగుప్తి మట్టిలో కలిసిపోయారు. వారికి జవాబుదారి ఎవరు? మోషే కాదా? అంచేత ద్రోహులారా, మీకు నీళ్లు రప్పింపవలెనా అని బండను 2 సార్లు కొట్టగా నీళ్లు వచ్చాయి. ప్రజలు దప్పికి తీరింది, కానీ దేవుడు మోషేను అంగీకరించాలి. మీరు ఇశ్రాయేలీయులలో నా పరిశుద్ధతను సన్మానించలేదు, వారిని తిడుతూ వచ్చారు, బండతో మాట్లాడమంటే కొడుతూ వచ్చారు, కాబట్టి కనాను వెళ్ళుటకు వీలు లేదు అన్నారు. శరీరంతో చేసిన పాపమునకు మోషే శరీరమునకు దేవుడు శిక్ష విధించాడు, ఆత్మను పరలోకానికి తీసుకెళ్ళాడు. అందుకని మోషే శరీరం ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అంటే కన్న పిల్లలు సమాధి చేసుకోవడానికి కూడా ఆ శరీరం లేదు. భార్య చివరి చూపు చూసుకోవడానికి కూడా ఆ శరీరం లేదు. కారణం ఏమిటంటే ఇశ్రాయేలీల 30 సంవత్సరాల్లో వాళ్ళ శరీరాలు ఐగుప్తులో కలిసిపోయాయి. దాని ప్రతిఫలాన్ని అతడు అనుభవించేటట్లు దేవుడు చేశాడు. దేవుడు ఇక్కడ పగ తీర్చుకున్నాడు అంటలేదు నేను. నీవు వెళ్ళమన్న చోటికి వెళ్లకుండా ఆలస్యం చేస్తే ఉత్తరవాదివి అంటున్నాను. నువ్వు జవాబుదారివి, నువ్వు ఉత్తరవాదివి.
వెళ్ళమన్న చోటకి వెళ్ళాలి, చెప్పమన్న చెప్పాలి. ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇంకా ఏమిటి ఆలస్యం? ఆలస్యం వల్ల 30 సంవత్సరాల్లో ఎంతమంది చనిపోయారు? దేవుని హృదయం ఎంత గాయపరచబడి ఉంటుంది. మోషే విషయంలో ఎంత గాయపరచబడి ఉంటుంది. ఆరంభంలోనే ఆ సత్రంలో దేవుడు మోషేని చంపేసేవాడే. తన భార్యను బిడ్డలను తీసుకెళ్తున్నప్పుడు ఆరంభంలో సత్రంలో దేవుడు చంపేసేవాడే. అస్సలు దేవుడు అటువంటి మోషేలను 100 మందిని పుట్టించగలడు. కానీ తన భార్య తప్పించింది. కాబట్టి ప్రవక్త యొద్ద విచారించు అని దోషం ఎంతో, ప్రవక్త దోషము అంతే. అంచేత ఆలస్యం చేయటం పాపం. చూడండి, ఆలస్యంగా విధేయత చూపించడం కూడా అవిధేయతే. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఆలస్యంగా విధేయత చూపించడం కూడా అవిధేయత. ఇదంతా కాదండి, నువ్వు మధ్యాహ్నం 1 గంటకు భోజనం చేయాలి, 3ంటికి భోజనం చేసావు, శరీరం ఒప్పుకుంటుందా? గ్యాస్ రాదు, బలహీనత ఏర్పడదు, ఖచ్చితంగా నీ శరీరంలో ఏదో ఒక బలహీనత బయటపడదా? శరీరమే అంగీకరించకపోతే ఆలస్యంగా తింటే, ఆలస్యంగా లోబడితే దేవుడు ఎందుకు అంగీకరిస్తాడు? అంచేత ఆలస్యముగా లోబడుట కూడా అవిధేయతే. అంచేత వెళ్ళు, బయలుదేరు, దేవుడు నిన్ను వెళ్ళమంటున్న చోటకి వెళ్ళి ఆ ప్రజలను రక్షించు, ఆ ప్రజలకు ప్రకటించు. నువ్వు ప్రకటిస్తే చాలు, దేవుడి కార్యం చేస్తాడు. 3 దినాలు ప్రయాణం చేయాలి. నినివే పట్టణం అంతా తిరగాలంటే ఎన్ని దినాలు ప్రయాణం చేయాలి? 3 దినాలు ప్రయాణం చేయాలి. ఇష్టం లేక 1 దినం మాత్రమే ప్రయాణం చేశాడట. యోనా గారు 1 దినం మాత్రమే ప్రయాణం చేశాడు. 1 దినం పరిచర్య 120,000 మందిని రక్షించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? 1 దినం పరిచర్య. నువ్వు 1 గంట చేస్తే చాలు, 1 గంట మాట్లాడితే చాలు, 10 నిమిషాలు మాట్లాడితే చాలు, దేవుడు తన పని జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత దేవునికి లోబడేవాళ్ళు కావాలి, దేవునికి విధేయులు కావాలి, దేవునికి శరీరాలు కావాలి. ఆయన ఆత్మైన దేవుడు, ఆయనకు శరీరాలు కావాలి. ఆయన చెప్పినట్టు చేసే శరీరాలు, విధేయులు కావాలి. ఎవరు విధేయులు అవుతారో వారిని దేవుడు వాడుకుంటాడు. అంచేత ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఎవరిని పంపేదను? నా ప్రజలు ఎదుగు ఎవరిని పంపేదను అనగానే యెషయా అన్నాడు, నేను పోతానన్నాడు. ఈరోజు ఈ మాట నువ్వు చెప్పగలవా? నేను బయలుదేరుతా, నేను ప్రకటిస్తా. దేవుడు ఆ తీర్మానం కోసం ఎదురు చూస్తున్నాడు. సమర్పించుకుందాం. మరొకసారి నీ పిలుపును, ఏర్పాటును నిశ్చయం చేసుకోవడానికి జాగ్రత్త పడు. మరొకసారి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు బయలుదేరే సమయం ఆసన్నమైంది. లెమ్ము, యెహోవా వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. అందరూ లేచిన పడదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేద్దాం. అందరు కళ్ళు మూసుకోవాలి. నశించుచున్న ఆత్మల కోసం ఎవరు వెళ్ళేదరు, ఎవరు వెళ్ళేదరు? యేసయ్యా నేను వెళ్ళేదను, యేసయ్యా నేను ప్రకటించెదను, యేసయ్యా నేను వెళ్ళేదను, యేసయ్యా నేను ప్రకటించెదను. నశించుచున్న ఆత్మల కోసం ఎవరు వెళ్ళేదరు, ఎవరు వెళ్ళేదరు? ఎండిపోయిన చెట్టులాగా నా దేశ ప్రజలు ఉన్నారయ్యా. ఎండిపోయిన చెట్టులాగా నా దేశ ప్రజలు ఉన్నారయ్యా. నీ ప్రేమను చూపించవా,
నా దేశాన్ని రక్షించవా, నీ ప్రేమను చూపించవా, నా దేశాన్ని రక్షించవా. నశించుచున్న ఆత్మల కోసం ఎవరు వెళ్ళేదరు, ఎవరు వెళ్ళేదరు. యేసయ్యా నేను వెళ్ళేదను, యేసయ్యా నేను ప్రకటించెదను, యేసయ్యా నేను వెళ్ళేదను, యేసయ్యా నేను ప్రకటించెదను. ఆత్మల కోసం ఎవరు ఎవరు ప్రకటించెదరు. నువ్వు వెళ్తావా? పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు. ఇదిగో పట్టణాలు, గ్రామాలు, ప్రాంతాలు నశించిపోతున్నాయి. లక్షల మంది కళ్ళ ముందు నిత్య నరకానికి వెళుతూ ఉన్నారు. నువ్వు వెళ్ళి ప్రకటిస్తావా? పరిశుద్ధాత్ముడు అడుగుతున్నాడు. యోనాను వెళ్ళమన్నాడు, ఆయన ఎటో వెళ్ళిపోతున్నాడు. నువ్వు యోనాలాగా ఎటుబడితో వెళ్తున్నావా? సమర్పించుకో, దేవుని పని చేయి. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రాజా, మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఉపద్య ప్రవక్త, యోనా ప్రవక్త అన్ని జనుల్లో మీ పని చేశారు, ప్రకటించారు నాయన. ఇదిగో ఈ ప్రజలకు, అన్ని జనులకు వచ్చిన భారం మీరు పెట్టండి. ప్రజల యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ ఆత్మను రక్షించగలిగిన కృపను, భాగ్యమును అనుగ్రహించండి. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు సమర్పించుకోండి. యూట్యూబ్ లైవ్లో ఈ మాటలు వినుచున్న వారిని కూడా దర్శించి క్రియ చేయండి. సమస్త మహిమలు మీకు సమర్పించుకోండి. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నుండి, దేవుని యొద్ద నుంచి పంపండి పరిశుద్ధాత్మ నుండి కృపా, ప్రేమ, సమాధానం సమృద్ధిగా విస్తరించును గాక. ఆమేన్, ఆమేన్.